వింటర్ సీజన్ మొదలైంది, చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులతోటి ఉదయం కానీ రాత్రిపూట బయటికి రావాలంటేనే మనం మఫ్లర్లు జర్కిన్లు లేనిది బయటికి రాలేకపోతున్నాం. మరి జంతువుల పరిస్థితి ఎలా ఉంటుంది? అందులోనూ వరంగల్లో ఉన్నటువంటి జూ పార్కులో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, రకరకాలైనటువంటి జంతుజాలానికి ఈ వింటర్ సీజన్లో ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది? ఈ చలి తీవ్రత నుంచి వాటికి ఇబ్బంది లేకుండా జూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వాతావరణంలో మార్పులు సహజం. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క తీరైనటువంటి వెదర్ మనకు కనిపిస్తుంటుంది. దానికి తగ్గట్టుగానే సహజంగానే దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అందులోనూ జంతువులకు ప్రకృతితోటి మమైక్యమవుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానేటువంటి అవి వాటి స్వరూపాన్ని కూడా మార్చుకుంటాయి. అయితే జూ పార్కులకు వచ్చేసరికి బయట కంటే కూడా ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, చల్లని గాలులు కూడా వీస్తుంటాయి. అలాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. మామూలుగా ఎంక్లోజర్కి సంబంధించి, ఇది చిరుతకు సంబంధించినటువంటి ఎంక్లోజర్ ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే చల్లటి గాలులు వస్తుంటాయి కాబట్టి ఉదయం పూట కావచ్చు, రాత్రి పూట కూడా ఆ గాలులు ఎక్కువగా వీస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి రక్షించడం కోసం గోనె సంచులతోటి తట్లుగా రక్షణ కల్పించారని చెప్పవచ్చు. దీని నుంచి చల్లటి గాలులు రాకుండా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈ చల్లని గాలులు వచ్చినప్పుడు అస్వస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత జనరల్ కూడా డే టైం తక్కువగా ఉంటుంది, నైట్ టైమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్కు తగ్గట్టుగా దాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పచ్చు. దానికి సంబంధించిన ఈ 32 ఎంక్లోజర్ చుట్టూ కూడా ఎక్కడ కూడా చిన్న చల్లటి గాలులు కూడా రాకుండా చేశారు. ఇక్కడ నుంచి లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడ లోపలికి ఎవరు రావాలన్నా కూడా ఒక కెమికల్ ఉంటుంది. అంటే దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఈ కెమికల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా, అంటే లోపల కేవలం ఇందులో పనిచేసే సిబ్బంది మాత్రమే ఎంక్లోజర్ లోపలికి రావాలంటే వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇందులో లోపలికి రావాలంటే కూడా ఈ కెమికల్లో వాళ్ళు క్లీన్ చేసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. బయట ఉండేటువంటి చల్లటి వాతావరణ నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు, హీటర్స్ ఏర్పాటు చేశారు. 2 హీటర్స్ ఉన్నాయి ఇక్కడ. 2 హీటర్స్ ద్వారా ఇక్కడ వెచ్చగా ఉండే విధంగా కూడా చూశారు. దీంతో చిరుతలు కూడా ఆ వెచ్చదనానికి వచ్చి అక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది. వింటర్ సీజన్ వచ్చినప్పుడు జనరల్గా కూడా ఈ ఎంక్లోజర్ లోపల ఎట్లాంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటారు? రెగ్యులర్గా వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మేము ఈ చలికాలము చుట్టూ గోనె సంచులు కడతాం సార్. తర్వాత హీటర్లు పెడతాం సార్. దానివల్ల కొంచెం వాటికి కూడా వెచ్చగా ఉండేందుకు గోనె సంచులు, హీటర్లు పెడతాం సార్. జనరల్గా ఫుడ్ ఎట్లా ఉంటుంది వీటికి? ఫుడ్ కానీ తర్వాత ఇప్పుడు చలికాలంలో జనరల్గా ఫుడ్ చేంజ్ అవుతుంటుంది కదా, అట్లా ఈ సీజన్కు మామూలు జనరల్ ఫుడ్తో పాటు ఇంకేమన్నా ప్రికాషన్స్ లాగా ఫుడ్ ఏమన్నా వేరే చేస్తారు సార్? మేము ఇప్పుడు ఒక్కదానికి రోజు 3 కిలోల మటన్ ఇస్తాం సార్. దాంతోపాటు కొన్ని మన కాల్షియం ఇస్తాం సార్. దాంతోపాటు కొన్ని మా కాంపౌండర్ సాబ్ ఉన్నాడు, అతను కూడా కొన్ని కలుపుతాడు సార్. అవి మిగతా ఎంక్లోజర్స్లో మిగతా జంతువుల దగ్గర ఎట్లా ఉంటాయి? డేర్స్ కావచ్చు, తర్వాత ఎలుగుబంట్లు ఉన్నాయి, తర్వాత రకరకాల పక్షులు ఉంటాయి. దాదాపు 27 రకాల పక్షి జాతులు ఉంటాయి. దాదాపు అవి కూడా 200 పైగానే ఉంటాయి. అదేవిధంగా జింకలు ఉంటాయి. మిగతా జంతువుల దగ్గర కూడా ఈ చలికాలం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చలి తీవ్రత ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఈ చలి ఎక్కువగా ఉన్న టైంలో ఎట్లాంటి ప్రికాషన్స్ ఉంటాయి? రకరకాల పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఎంక్లోజర్స్లో ఉన్నాయి, తర్వాత ఓపెన్గా ఉండేవి ఉంటాయి. వీటిని బట్టి ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ మొదటగా మన చిరుతపులికి, గుడ్డెలుగులకి, నక్కలకి, జంగిల్ క్యాట్, మౌస్ డీర్ అలాంటి ఎనిమల్స్కి వచ్చేసి గోనె సంచులు కట్టి కొన్ని వాటికి హీటర్లు ఏర్పాటు చేస్తామండి. మిగతా డీర్స్ కంటే వాటికి వెచ్చగా ఉండాలంటే వరిగడ్డి ఉండాలి. ఆ వరిగడ్డి వాటికి ప్రొవైడ్ చేస్తాం. బర్డ్స్ కంటారా, బర్డ్స్కి మనకు పొద్దుంతా ఎండ తగలాలి కాబట్టి వాటికి ఎండ కావాలని పైన గ్రీన్ నెట్లు సైడ్స్కి వేసి పైన ఏరియా అంతా ఓపెన్గా ఉంచితే వాటికి ఎండ తగిలితే అవి బాగుంటాయి. జనరల్గా ఎన్ని రకాల పక్షులు ఉండడం కానీ లేకపోతే జంతువులు కావచ్చు, ఈ తేడా ఏమన్నా ఉంటుందా ఇక్కడ మీరు తీసుకునే చర్యలలో? బర్డ్స్ చాలా రకాలే ఉన్నాయండి. మొత్తం ఎనిమల్స్, బర్డ్స్ అవన్నీ కలిపి మనకు 21, 22 టైప్స్ ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉన్నాయి. వీటికి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటే ఈ వింటర్ సీజన్లో బాగుంటుందో ఆ ఎనిమల్కి మేము దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటామండి.
జనరల్గా మార్నింగ్ చూస్తే మనమే బయటికి రావాలంటే చాలా వణికే పరిస్థితి ఉంది. చల్లగా వెదర్ వస్తుంది, గాలులు వస్తున్నాయి. ఈవినింగ్ కూడా నైట్ పూట కూడా అదే ఉంటుంది. ఎవ్రీడే వాటి ఆరోగ్యం ఎట్లా ఉంది, తర్వాత ఇవన్నీ వాటి ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయటం ఇదంతా కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అసలు దాని మానిటరింగ్ ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారా, ఎట్లా ఉంటుంది? మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 9-9:30 వరకు ప్రతి ఒక్క ఎనిమల్ ఎంక్లోజర్ దగ్గరికి వెళ్ళి ఎనిమల్ కీపరు ప్లస్ కాంపౌండర్ బీట్ ఆఫీసర్ వెళ్ళి ఆ ఎనిమల్ ఎట్లుంది, ఆ ఎంక్లోజర్ ఎలా ఉంది చూసుకొని దాన్ని మార్నింగ్ 9:30 వరకు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేయడం వల్ల దానికి ఎండ తాకడం వల్ల ప్రతి ఒక్క ఎనిమల్ ఎండ తగలడం వల్ల అన్ని ఎనిమల్స్ బాగానే ఉంటాయి. మనం రెగ్యులర్గా మార్నింగే చెకప్కి వస్తాడు కాంపౌండర్ కాబట్టి దాని హెల్త్ ఇష్యూస్ కూడా మనకు అప్పుడు ఏదైనా ఉంటే చూసుకొని మెడిసిన్ లాంటివి ఇస్తూ ఉంటాం. ఇంకా ఈ జూ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇంకా ఏమైనా అందుబాటులోకి వస్తున్నాయి? ఇంకా అంటే ఇప్పుడు మనకు టైగర్ అయితే ఇనాగ్రేషన్కి రెడీగా ఉందండి. టైగర్ ఇనాగ్రేషన్ అయిపోయాక లయన్ వచ్చే ప్రపోజల్లో ఉందని మా పై ఆఫీసర్ల ద్వారా మాకు తెలిసింది. జనరల్ కూడా ఎంక్లోజర్స్ అంతా కూడా బయటికి కనిపించే విధంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం వింటర్ సీజన్ కావడం చూడొచ్చు, మొత్తం క్లోజ్డ్గా పైనుంచి వరకు కూడా గ్రీన్ మ్యాట్స్ తోటి క్లోజ్ చేసేసారు. ఎందుకంటే పైనుంచి కావచ్చు, సైడ్ నుంచి కావచ్చు, ఎక్కడ కూడా చల్లటి గాలులు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్కు ఇబ్బంది కాకుండా వాటి ఆరోగ్యం మీద ప్రభావం చూపించకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది గ్రీన్ మ్యాట్స్ తోటి. జనరల్గా కూడా అవి సహజంగానే ఇలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా కూడా తట్టుకోవడం సహజ సిద్ధంగా వాటికి ఉండే లక్షణాలు. కానీ ఇట్లాంటి జూ పార్కులలో ఉన్నప్పుడు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు. తర్వాత గడ్డి కూడా తీసుకొచ్చేస్తారు కొన్నిటికి, జంతువులు జింకలు కావచ్చు, ఇలాంటి డీర్స్కు సంబంధించి కావచ్చు. వెచ్చగా ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కొంత వేడి ఉండే విధంగా ఆహ్లాదకరంగా ఉండడం, తర్వాత కొంత వెచ్చదనం ఉండే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ పర్యవేక్షకులు కూడా వాళ్ళతో మాట్లాడతారు. అంటే మనమైతేనేమో ఇంట్లో వేడి ఫుడ్, అది చలికాలం వచ్చినప్పుడు కంపల్సరీ వేడి ఫుడ్ తినటం, తర్వాత ఎర్లీగానే ఫుడ్ తినటం అనేది చేస్తూ ఉంటారు. మరి వీటికి ఎట్లా ఉంటుంది, వింటర్లో ఎట్లాంటి ఫుడ్ పెడుతుంటారు? ఇప్పుడు వీటికి మనం ఫ్రూట్స్కి సంబంధించినవి పెడతాం. కీరా, క్యారెట్, బనానా, యాపిల్, మన శనగలు, మన అవి గింజలు పెట్టి వాటిని తట్టుకోవడానికి చేస్తాం. ఫ్రెష్ ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎప్పటికప్పుడు మీరు వాటిని అబ్జర్వ్ చేస్తుంటారా? ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు గంటకు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఏమన్నా ప్రాబ్లం అయితే మనం డాక్టర్ ద్వారా వీటి ట్రీట్మెంట్ కానీ ఏం చేస్తాం. చూసారా, చల్లటి గాలులు తట్టుకునే విధంగా కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకున్నాయి. సహజంగా కూడా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ వేడికి మనం రావటం కూడా చూస్తుంటాం. అవి కూడా జంతువులు కూడా అదేవిధంగా ఎప్పుడు చూసినా కానీ టాటాయిస్ ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎండ వేడి కోసం అవన్నీ కూడా బయటకు వచ్చి సేద తీరుతున్నాయి. చాలాసేపటి నుంచి ఎండ వేడి రాకగానే అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. హంసలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఇక్కడ టాటాయిస్ ఎట్లా ఉన్నాయో హంసలకు సంబంధించి కూడా సేమ్ అదే విధమైనటువంటి బయటకు వచ్చి నీళ్ళల్లోంచి బయటకు వచ్చి వేడికి ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరిగిన దగ్గర ఉంటున్నాయి, సేద తీరుతున్నాయి అని చెప్పుకోవచ్చు. వింటర్ సీజన్ రాగానే జంతువులలో కావచ్చు లేదా పక్షులలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎట్లాంటి వాటికి సంబంధించినటువంటి రోగాలు కావచ్చు లేకపోతే డిసీజెస్కి సంబంధించి కావచ్చు బయటపడుతుంటే కనిపిస్తుంటాయి. మనమైతే శీతాకాలంలో ఎప్పుడైతే చలికి ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటామో ఎనిమల్స్ కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎనిమల్స్ అయినా బర్డ్స్ అయినా కూడా మనకైతే ఒకవేళ చలి ఎక్కువైనప్పుడు ఇంట్లోకి వెళ్ళడం, డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని బ్లాంకెట్స్ ఈయన కప్పుకొని పడుకొని టెంపరేచర్ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటాము, మన బాడీ టెంపరేచర్ని. అలాగే ఎనిమల్స్ కూడా మనంతా అవి అంత చలిని ఎక్కువ ఇబ్బంది పడకపోయినా కూడా అవి కూడా ఎంతో కొంతవరకు చలితో ఇబ్బంది పడుతూ ఉంటాయి. న్యాచురల్గా అవి చలిని తట్టుకోవడానికి జీవ పరిణామ క్రమంలోనే వాటికంటూ ఒక కొత్త సిస్టమ్ని అవి డెవలప్ చేసుకున్నాయి. మందమైన స్కిన్ కానీ, వాటిపైన రఫ్ అంటే చాలా టఫ్గా క్లోజ్గా దగ్గరగా ఉండే హెయిర్ కానీ, దాంతోపాటు మందమైన ఫ్యాట్ అనేది వాటి బాడీలో ఉండి బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. కానీ మన జూ పార్క్లో ఉన్న ఎనిమల్స్లో కూడా ఇక్కడ చెట్లకి ఎక్కువ ఉండడం వల్ల ఇంకో కొంత టెంపరేచర్ అనేది మరీ తక్కువగా ఉంటుంది. బయటకంటే ఇంకొక 3 నుంచి 5 డిగ్రీల దాకా తక్కువగా ఉంటుంది. ఈ టెంపరేచర్ని మనం తగ్గించడానికి అవి కూడా కొంత సేఫ్గా ఉండడం కోసము కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. మెయిన్గా మనం ఇక్కడ తీసుకునే చర్యలలో ఒకటి, బయట నుంచి వచ్చే గాలులు ఇవి ఉండే ఎన్క్లోజర్ లోపలికి పోకుండా ఒకటి,
దానికోసం అన్నట్టుగా చుట్టూ ఎన్క్లోజర్ చుట్టూ ఉన్న విండోస్ కానీ డోర్స్ కానీ నైట్ టైంలో చలికాలం లోపలికి వెళ్ళకుండా గ్రీన్ నెట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే గోనె సంచులతో గిన కట్టేయడము. తర్వాత ఆ ఎన్క్లోజర్లో ఉన్న టెంపరేచర్ని అలాగే మెయింటైన్ చేయడం, ఒక రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అంతగా టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం అన్నట్టుగా హీటర్లు గిన పెట్టేశాము. దాంతోపాటు నెక్స్ట్ ఫుడ్లో వచ్చే మార్పులు ఉంటాయి. ఈ చలికాలంలో ఏమవుతుందంటే బాడీలో అనేది టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ టెంపరేచర్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం కాల్షియం సిరప్స్ని గిన మనం ఎక్కువ ఇస్తూ ఉంటాము. కార్నివర్స్కి అయితేనేమో అవి తినే బీఫ్లో గిన అలా కల్పిస్తూ ఉంటాము. మిగతా వాటికి అయితేనేమో క్యాటిల్ ఫీడ్ డీర్స్కి అలా ఇస్తూ ఉంటాము. బర్డ్స్కి గిన రెప్టైల్స్కి అయితేనేమో గ్రాన్యుల్స్ ఉంటాయి క్రిస్టల్స్ రూపంలో గిన, అవి ఇస్తూ ఉంటే అవి తిని బాడీలో కాల్షియం పెరిగినప్పుడు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఇలా మనము చూస్తూ ఉంటాం. దాంతోపాటు మెయిన్గా ఈ శీతాకాలంలో ఏమవుతుందంటే మనకు ఫ్లూ కానీ రైనైటిస్ కానీ లేకపోతే కొంతమంది మనుషులలాగా ఆస్తమాగిన ఎట్లా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎనిమల్స్ కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ శీతాకాలంలో రెస్పిరేటరీ సంబంధించిన డిసీజులు కానీ లేకపోతే కాఫ్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే వివిధ రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువైతూ ఉంటాయి. దీనికోసం అన్నట్టుగా మనము ఒకటి వాటర్ ఎప్పటికప్పుడు మంచిగా మినరల్ వాటర్ ఇస్తూ ఉంటాము. దాంతోపాటు అవి పెట్టే వాటర్ డ్రాప్స్ని కూడా కాల్షియం లైమ్ పౌడర్తో ఎప్పటికప్పుడు పేస్ట్ చేయడము, వాటిని ఎండలో ఆరబెట్టడము, దానివల్ల కొంతవరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ పోతూ ఉంటాయి. దీంతో పాటుగా మనము మెయిన్గా వాటికి ఇవ్వాల్సిన ఫీడ్ సప్లిమెంట్స్ అంటాము. ఇది ఎప్పటికప్పుడు వాటికి కావాల్సిన మల్టీవిటమిన్స్ కానీ మినరల్స్ కానీ వివిధ రకాల ఎలక్ట్రోలైట్స్ కానీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగేసి డిసీజులు కానీ రాకుండా మనం కాపాడుతూ ఉన్నాము. సో ఇది వరంగల్ జూ పార్కుకు సంబంధించి వింటర్ సీజన్ సందర్భంగా తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్. చల్లటి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. వాటికి కావాల్సిన ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అందించడం, వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, ఏదైనా అవసరమైతే కావాల్సిన వైద్య సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. జూకి సంబంధించి కూడా ఈ వింటర్ సీజన్లో వచ్చే సందర్శకులు కూడా చాలా ఎక్కువగా మంది ఉంటారు. కానీ జంతువులకు సంబంధించి కొంత వాటి డిస్టర్బ్ కాకుండా, ఈ చలి నుంచి కూడా వాటికి ఇబ్బందులు కాకుండా వాటికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రికాషన్స్ అయితే వరంగల్ జూ పార్క్లో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని జూ పార్క్ నుంచి.